నగుమోము కనలేని నా జాలి తెలిసి. పరమాత్ముడు ఎంతటి భక్త సులభుడంటే అర్జునుడి ప్రార్థన మేరకి పరమాత్మ చెప్తాడు, భక్త్యాతు అనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. ఒక్క తులసి దళానికే పరమాత్మ ఎంత అనుగ్రహించాడో మనందరికీ తెలుసు. పరమాత్మకి సమర్పిస్తేనో, బంగారాలు పరమాత్మకి సమర్పిస్తేనో పరమాత్మ ఆశీస్సులు మనకి లభ్యం కావు. మిత్రులారా, అనన్యమైన సంగరహితుడై ఉండవలెను, సమస్త ప్రాణుల యందు వైరభావము లేక ఉండవలెను. అలాంటి భక్తుడికి మాత్రమే నేను భక్త సులభుడను, అలాంటి వాడు మాత్రమే నాకు భక్తుడని నేను భావించడానికి అర్హత ఉంటుంది. పుట్టినందుకు ఒక భగవద్గీత శ్లోకం మనం నేర్చుకోకపోతే భారతీయుడుగా, తెలుగువాడుగా మన అస్తిత్వాన్ని మనం ప్రశ్నించుకోవాల్సిన దుస్థితిలో ఉన్నట్టు లెక్క. ఇలాంటి కళ్యాణాలకి వచ్చి తిరిగి వెళుతూ ఏం నేర్చుకున్నాం అన్నది కనుక మనం ప్రశ్నించుకుంటే చాలా గొప్ప ఆధ్యాత్మిక శక్తిని మనం చేకూర్చుకోవడం, సమకూర్చుకోవడంతో పాటు ఈ దైవారు మీరందరూ ఇక్కడ ఒక్కసారి మీ ఆత్మశుద్ధిగా కరతాళధ్వనులతో చంద్రబాబు నాయుడు గారికి మీరు స్వాగతం పలకవలసిందిగా, మీ కరతాళధ్వనులతో వారిని ఆశీర్వదించవలసిందిగా, పరమాత్మ ఇచ్చిన శక్తుల్ని మరింత రెట్టించిన ఉత్సాహంతో స్వర్ణాంధ్రప్రదేశ్ విత్ ఇన్ నో టైం స్వర్ణాంధ్రప్రదేశ్ని, మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటంలో ఆ మహానుభావుడు ఇప్పటికే తన జీవితాన్ని ప్రపంచానికి, తెలుగు ప్రపంచానికి అంకితం చేసిన నేపథ్యంలో ఇవాళ ఈ విశిష్టమైన కార్యక్రమం అమరావతి ఈ పట్టణంలో, ఈ అమరావతి వేదికగా ప్రపంచం ఆశ్చర్యపోయే, ప్రపంచం ఆనందించే గొప్ప స్థితికి తీసుకువెళ్లాలనే సంకల్పం ఈరోజు ఈ వేదిక మీద స్వామివారి సమక్షంలో జరగబోతోంది. అమరావతి అభివృద్ధికి ఈరోజు విశేషమైన పునాది పడబోతోంది.